గతంలో అంటే ఒక మూవీకి వెళ్ళామా, వచ్చామా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అట్లా గాదు. ప్రతి మూవీకి కూడా బ్రేక్ ఈవెన్, మార్కెట్, బిజినెస్ ఇదంతా క్రూషియల్ అయిపోయింది. ఆఫ్‌కోర్స్ కాంటెంట్ అనేది ఎప్పటికైనా రారాజే. ఆ తర్వాత హీరోయిన్, డైరెక్టర్ అయినా క్యారెక్టరైజేషన్స్ అనేవి మళ్ళీ వస్తాయి. అయితే 'దేవర' సినిమా 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్నటువంటి సినిమా. 'కొట్టాల శివ', 'ఆచార్య' లాంటి డెబ్యూకల తర్వాత కమ్‌బ్యాక్ ఇవ్వాలని అందరూ కోరుకున్న సినిమా. తెలుగులో అనిరుద్ ఒక పెద్ద హీరోకి మ్యూజిక్ ఇవ్వడం ఇది సెకండ్ టైమ్. ఫస్ట్ 'అజ్ఞాతవాసి'. 'జాహ్నవి కపూర్' తెలుగులో డెబ్యూ చేయడం. ఇవన్నీ కూడా ఈ సినిమా పట్ల ఒక ఉత్సాహాన్ని, ఒక ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్‌లో ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా సముద్రం ఉండడం. సముద్రంలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ జనాలకి విపరీతమైన ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో 'దేవర' సినిమాకి సంబంధించి మనకి ఒక ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి నైజాంలో ఆల్రెడీ మనం ఏపీటీజీ వీడియో చేసాం. సో ఇది వరల్డ్ వైడ్ వీడియో. వరల్డ్ వైడ్ ఎంత కలెక్షన్, ఎంత బ్రేక్ ఈవెన్ రావాల్సి ఉంటుంది. నైజాంలో 44 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా వెరీ సారీ. ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాంలో 44 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 44 కోట్లు వసూలు చేస్తే హిట్ కింద లెక్క అవుతుంది. యాక్చువల్ నైజాం పెద్ద నెంబర్ ఇది. డెఫినెట్లీ అచీవ్ అవ్వాలని కోరుకుందాం. సీడెడ్ లో 22 క్రోర్స్, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, ఈస్ట్ లో 7.75 కోట్లు, వెస్ట్ లో 6.5, గుంటూరు 6.5, 8.5, కృష్ణా 7.5, నెల్లూరు 4.5 వరకు మొత్తం చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో కలిపి ఓన్లీ ఆంధ్ర తెలంగాణ లెక్కలు వచ్చేసి 114 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఒక 2-3 క్రోర్స్ అటు ఇటు ఉంటుంది జనరల్ గా. సో 115 కోట్లు వస్తే కనుక ఆంధ్ర తెలంగాణలో హిట్ కింద లెక్కేయచ్చు. అట్లాగే మిగతా చూస్తే అదర్ దాన్ ఆంధ్ర తెలంగాణ వరల్డ్ వైడ్ చూస్తే కర్ణాటకలో 16 కోట్లు కలెక్ట్ చేసింది. 16 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళనాడులో 6 కోట్లు చేసింది. తమిళనాడులో ఎందుకో చాలా డల్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి సినిమాకి. కర్ణాటకలో మాత్రం భయంకరమైన ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ దానికి తగ్గట్టుగానే మీకు ఏమంటారు ఈ ఆక్యుపెన్సీ కూడా చాలా తక్కువ ఉంది. ఓవర్సీస్ చూసుకుంటే అంటే హిందీ బెల్ట్, రెస్ట్ ఆఫ్ ఇండియా మిగతా ప్రాంతాల్లో కొన్ని కొన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. అట్లా హిందీ బెల్ట్ ఉంటుంది బాలీవుడ్ సైడ్. ఇదంతా చూసుకుంటే 20 కోట్ల వరకు వాల్యూ వేసుకోవచ్చు. అయితే ఓవర్సీస్ లో 27 కోట్ల వరకు కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సో వరల్డ్ వైడ్ ఈ మూవీ 184 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 185 కోట్లు వస్తే కనుక హిట్ కింద లెక్కేసుకోవచ్చు. సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయే ఆఖరి షోకి ఈ 185 కోట్లు వచ్చినా సరే మనం సినిమా హిట్ కింద లెక్కేయచ్చు. సో ఓపెనింగ్ ఎట్లా ఉంటుంది, సినిమాలో కాంటెంట్ ఎట్లా ఉంటుంది, ఏదైనా కానీ పెద్ద సినిమాలు కాబట్టి వెంటనే బ్రేక్ ఈవెన్ అనుకోవడం కష్టం. కల్కి ఉంది, ఒక థర్డ్ వీక్ ఎప్పుడు అందుకుంది, ఆ తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అట్లాగే ఇది కూడా దేవర కూడా పెద్ద సినిమా, పెద్ద హీరో, పెద్ద క్యాన్వాస్ కాబట్టి ఈ మూవీ కూడా ఒక థర్డ్ వీక్ అట్లా మేబీ బ్రేక్ ఈవెన్ అనుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హిట్ టాక్ దానికి వచ్చి చాలా మంచి ఎక్సలెంట్ హిట్ టాక్ దానికి వస్తే ఈ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొరటాల్స్ లో మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఎన్టీఆర్ కెరీర్ పాన్ ఇండియా లెవెల్లో అద్భుతంగా వెళ్ళాలని కోరుకున్నాం. సో మీకేమనిపిస్తుంది? బ్రేక్ ఈవెన్ అవుతుంది అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా, ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుందా? కామెంట్ చేయండి.